బిఎస్ఎన్ఎల్ పర్సనల్ విశ్రాంత స్టాఫ్ ఆత్మీయ కలయిక గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని ఫ్యామిలీ వరల్డ్లో జరుపుకోవడం ఓ మరపురాని సందర్భం. అది 60 నుంచి 75 సంవత్సరాల వయసు గల విశ్రాంత ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవడం అందరికీ ఆదర్శమే. అందుకే వారిని సన్మానం చేసిన సందర్భం. దశాబ్దాల కాలం తర్వాత అందరూ కలుసుకోవడం ఎంతో సంతోషాన్ని ఆస్వాదించామని తెలుపుకున్న ఉద్యోగులు ఈ సమావేశంలో పెన్షన్, పే కమిషన్, రావాల్సిన డిఏ బకాయిల అంశం చర్చకొచ్చింది. అలాగే ఎన్నో ముచ్చట్లు, జోకులు, పాటలు, డ్యాన్స్, భోజనంతో పాటు గ్రూప్ ఫోటోలతో గడిపారు. మన ఇంట్లో ఎవరింటికైనా రావచ్చు. సెంటర్ బ్యాంక్కి మనకి సీట్ మన సర్కిల్ ఆఫీస్లో పని ఇప్పుడు వెళ్ళి చేసుకున్నారా పని కూడా? ఇవాళ హాలిడే కదా, ఇవాళ సెకండ్ సాటర్డే. చాలా రండి, లోపలికి వచ్చింది. అదే కదా, అదే కొద్దిగా ఇబ్బంది. వరల్డ్ పెట్టారు కదా, ప్రపంచం అంతా తిరిగిండ్రా మీరు కూడా? రాదా ఇద్దరు కలిసి వచ్చిండ్రా? వరంగల్ బేచా ఇది? చెప్పాడు నాకు. లోపల కూర్చురు మేడం, సరే. చాలా మంది ఏం చేస్తున్నారు ఆయన? 75% అపార్ట్మెంట్లో చేస్తుంటారు కదా. హైదరాబాద్ కూడా రానంటున్నాను. ఎవరు చూడలేదంట, ఎవరు చూడలేదంట మీ డాన్స్ వీడ. గంగాను పుష్పనా? పుష్పనంట పెట్టండి, ఏం కాదు. ఏ పాటనో ఏమో, ఏం పాట కాదు మరి పెట్టితే వద్దంటే. 1 2 3 చప్పట్లు కొట్టాలండి, క్లాస్ కొట్టాలి అందరూ. మైక్ ఉంటే బాగుంది, ఇక్కడికి వస్తుందో రాదో. ఇట్లా పట్టుకొని మైక్ చేస్తే ఇటు పని చేస్తుందో లేదో. మైక్ తెస్తా. మీరు బతుకమ్మ పాడండి, వాళ్ళు డాన్స్ చేస్తారు. అది కూడా చేస్తున్నారు, అది కూడా చేస్తారు వాళ్ళు. ఇంకోటి పెడుతున్నా. చెప్పిన పాయింట్ బాగుంది కానీ తిన్నాక చేస్తే అరుగుతుంది. తినదరాలు ఓపు లేదంటారు రా వీళ్ళంతాను.
సార్ అడ్మిట్ అయ్యి 2 days ఐరన్ ఇచ్చాం. ఇంటికి వస్తే 4 తగ్గుతుంది, మళ్ళీ 2 తగ్గుతుంది నార్మల్ లైఫ్లో. మళ్ళీ కావాలంటే అడ్మిట్ అవ్వండి ఉన్నారు. అయితే 3 days ఉండండి, ఫ్లూయిడ్స్ ఎక్కిచ్చేస్తాం. మూడ్స్ రకరకాలు అనమాట. బయట నుంచి వచ్చినా అది ఇయ్యాలా లేకపోతే చెప్తారు. తిరుపతిలో చపాతి ఉందా? మినిమం వస్తున్నా. నందకుమార్ గారు రండి. ఆడికి లేట్ రమ్మందా. అంటే మనం అనుమానం తప్పు చూడండి, వాళ్ళు ఏం ఇస్తారంటే వాళ్ళే అడిగారు. వాళ్ళు గంటకు 10 లక్షలు ఇస్తే తినండి. అచ్చా మళ్ళీ ఇటు వెళ్తారు 35 minutes వచ్చేసాం. అందరూ కేక్ తీసుకోండి కొద్దిగా. యాక్టింగ్
చెప్పింది ముందు వస్తానంటే మళ్ళీ దాంట్లో ఊరికి వెళ్తాం మళ్ళీ వస్తామా మళ్ళీ అక్కడ నుంచి తీసుకోండి. నేను కడపకి వెళ్ళినప్పుడే లోపల తీస్తావా? ఒక్కసారి తీసి తినేసేయండి. శివా ఒక్కసారి తీసి తినేసేయండి. ఈ సీన్ మళ్ళీ దొరకదు. వీళ్ళంతా మొబిలైజ్ చేస్తే గ్యాదరింగ్ లైక్ ఆస్మాన్ మార్గా ఇస్తారు కానీ మళ్ళీ ఫుడ్ గిడ్కి అన్నీ కూడా చెప్పాలి కదా. వంటలు బాగున్నాయా? వంటలు నేనే చేసిన అన్ని మంచి బాత్ పెద్దది కూడా ఉంది సార్. ఆల్ 100 మెంబర్స్ ఇక్కడే ఉన్నాడు. ఒరే నారదుడు లేరా? మూడో నారదుడు, నాలుగో నారదుడు. ఆనాటి కొలువు ఒక కళ. గతము మలచి తరిసి మనము బాధపడితే ఎలా? గతము తలచి తరిసి మనము బాధపడితే ఎలా? నిలిచి గెలిచి సాగుదాము ఆనందముగా ఇలా. ఆనాటి కొలువు ఒక కళ.
కలకాదు నిజము విరమణ ఆనాటి కొలువు ఒక కళ కలకాదు పదవి విరమణ. ఈ సాంగ్ అందరే పెడతారు, ఏమో రిటైర్ రాస్తారు. ఇది తెలుగు దాంట్లో రాజేంద్ర గారు రచించిన పాట. ఆనాటి సెల్ఫీ ఒక కళ స్థాయిలో కళకారు అభయప్రదాయిని పార్వతి పాదిమా త్రిభువన జనని జగన్మోహిని కరుణాకరి శంకరి దేవి పార్వతి పరమేశ్వరి దయాకరి కరుణాకరి శంకరి దేవి పార్వతి పరమేశ్వరి దయాకరి త్రిభువన జనని జగన్మోహిని పరశుభ కళ్యాణి పరశుభ శుభ కళ్యాణి పరశివదలి వేణి హర నిజరాణి పరమగుణమణి వారిజ సంజాతే వాచిక ఫలదాత్రే వారిజ సంజాతే వాచిక ఫలదాత్రే నీరజనేత్రే త్రిభువన నేత్రే నీరజనేత్రే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసావు బిఎస్ఎన్ఎల్ ఫీసులో విడలేమంటూ విడిపోమంటూ కలిసే ఉంటాము చివరి వరకు మనమందరం. I wish all the best on the eve of this occasion. I wish all the best on the eve of this occasion. I wish you. అందరూ ఆడితే బాగుంటారు, కొంచెం ఇద్దరు స్వరూపమే నాట్యం చేస్తుంది బాబు. ఆర్ శ్యామ్ సుందర్ గారికి ఫోటో తీయండి ఆయనకి. అశోక్ గారు నందకుమార్ గారికి ఫోటో శ్రీప్రకాష్ వెంకటేశ్వరరావు గారికి. శ్రీనివాస్ గారు మేడం మల్లేశ్వర్ గారికి ఇవ్వండి మీరు. మీ అందరికీ మా ధన్యవాదాలు. శ్యామ్ సుందర్ గారికి ఇవ్వండి మీరు. మేడం సరఫరాని మేడం నందకుమార్ గారికి మేడం నందకుమార్ గారికి మేడం సుశీల మేడం సుశీల గారు రండి.
అది ఓపెన్ చేయండి సార్, అందరికి చూపించండి అది. అది ఓపెన్ చేస్తే ఒక ఫోటో, అది ఓపెన్ చేస్తే పెడతా పాట పెడతా. ఓపెన్ చేస్తే ఫోటో గ్రూప్ ఫోటో తీసుకుని రాశారు చూడండి వెనకాల. 57 years of experience. I am not 75. Oh. Age is just only a number. Yeah, it is a number. అందరు పట్టుకోండి ఒకసారి. ఒక ఫోటో ముందుకు. అందరు ముందుకు పెట్టండి, ముందుకు కప్పుల ఛాయ పోయం. అది చాయ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మిస్సెస్ దాంతో చాయ్ ఇవ్వమంటే ఇంత ఛాయా మీకు అని ఉంటుంది. స్వానుభవం కాదు అసలు మామూలుగా అది ఇంట్లో ఆడవాళ్ళు అందరూ చేసే అంటే మీరందరూ మందు కొడతారు తప్పు, మామూలుగా అది. ఓకే స్నేహాని కన్నమిన్న లోకానలేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న విన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా అలుగాడే బంధువులున్నా నేస్తానికి సరిరారన్న మాయా మర్మం తెలియని చెలిమి ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసలో నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న విన్న లోకాన లేదురా త్యాగానికి అర్థం స్నేహం లోభాయి లొంగదు నేస్తము ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదం దేహం లేనిది నిర్మలమైన స్నేహమురా ద్రోహారా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న నిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూజేటిది నీ శ్వాసలా నిలిచేటిది ఈ స్నేహం స్నేహాని కన్న కడదాక నీడలాగా
నిన్ను వీడిపోదురా లా 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 లా. ఉన్న డాన్స్ ఏదో చేస్తారంట అందరము ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఇంకా నంచేమీ అలా వాళ్ళ మధ్యలో బాగా మనతో పనిచేసి సడన్ గా వీళ్ళంతా పోయారు. ఒక్క నిమిషం మన వాళ్ళ కోసం. మొదటి ఎంబీఆర్జే శర్మ, తర్వాత చెంగారెడ్డి, రామకృష్ణ గారు, వెంకటస్వామి గారు, ప్రభాకర్, అనంతపూర్ నుంచి ప్రభాకర్, రేవతి, పివి శాస్త్రి, మాలతి పోయింది, రామకృష్ణ గారు, గోపాలకృష్ణ, తర్వాత చివరిగా చాలా యంగ్ ఏజ్ లో పోయిన ఆవిడ రేవతి. సో మనం తర్వాత అనంతపూర్ లో కరోనాలో రామ్ కుమార్ కూడా ఉన్నాడండి. రామ్ కుమార్, చాలా చిన్నవాడు. నవనీత్ కుమారు, నవనీత్ కూడా, గోపాలకృష్ణ గారిని ఎస్టీడీలో ఉన్నారు, అతను కూడా ఉన్నారు. వీళ్ళంతా చిన్న వయసులో వీళ్ళంతా ఉన్నారు. సో ఒక్క నిమిషం మనం వాళ్ళ ఆత్మశాంతికి మౌనం వహిస్తాం. మీకోసం ట్రై చేశా. హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ చెప్పి ఏమో 15 లెక్క కనిపిస్తుంది. 15 లెక్క కనిపిస్తుంది. అమ్మో ఎంత ట్రాఫిక్ ఉందో అసలుకి. అమ్మో ఇక్కడ మా అమ్మాయి ఇటు సైడ్ కదా మాది. కానీ Subbarav, retired CS from Warangal. We'll put you to 10.
ఇంట్రడక్షన్ తెలిసిన ఏదో ఒకటిగా ఒక Good afternoon, everybody. And, I wish you all a very happy and prosperous new year. హ్యాపీ పొంగల్ చెప్పు. Also happy Pongal. Also happy Pongal. So, most of the people know me. Anyhow, I am again introducing myself. I am Sri Prakash, retired as PS. We are in 2020. I am 19, retired in 20. కూడా చెప్పాలా అదే బెస్ట్. వెంకటేశ్వరరావు I am Malleshwar. I am retired in 2010. మల్లేశ్వర్ యాదవ్ అన్న మల్లేశ్వర్ యాదవ్ మల్లేశ్వర్ యాదవ్ రిటైర్డ్ 2010. I'm Rani, retired in 2015. I am Limita, retired in 2014. I am Swarup Rani, retired in 2015. ఎప్పుడు 2019. I am retired in 2024. I am Priscilla, retired in 2017. Mrs. Anuradha, VRS 2020. BRS Omni. Suryanarayan Murthy, retired in 2010. I am Vinod Shastri, retired in 2016. 2016 డిసెంబర్ చేయగలిగాము. వీళ్ళు పిల్లర్స్ గుణశేఖర్ రెడ్డి ఆయన పొలిటికల్ పవర్ యూజ్ చేశాడు. మేమంతా గ్రాస్ రూట్ సర్వీస్ సర్వీస్ వీళ్ళంతా శ్రీప్రకాష్ శ్యామ్ సుందర్ వీళ్ళే ఫస్ట్ ఇనిషియల్ గా కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఇప్పుడు మీట్ అయ్యామంటే ఆయన ప్రోత్సాహమే, ఆయన ఇనిషియేషన్. లేకపోతే ఈ వయసులో ఎవరు ఇనిషియేట్ చేసుకొని ఇక్కడ ఒక మాట చెప్పాలి, మేమంతా ఎక్స్టర్నల్ గా తిరిగాము, సార్ అంతా ఇంటర్నల్ గా తీసుకున్నాం. అట్ ది సేమ్ టైం మన ట్రెజరర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని కూడా మర్చిపోకూడదు. సారీ ఆల్ ఇండియా పిఎస్ మీట్ ఇక్కడ జరిగినప్పుడు నాయన్ని తీసుకొచ్చి వాళ్ళంతా కోఆర్డినేట్ చేయొచ్చు అంతా కూడా సుబ్రహ్మణ్యమే. వాళ్ళిద్దరే ఇక్కడ చాలా మంది సహకరించారు. సీతారామూర్తి అని ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా మంది సహకరించారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవడం అది మనం చాలా ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజుల్లో ప్రయత్నించిన జీవితం పెరిగే ప్రసక్తే లేదని చెప్పేసారు అందరు మినిస్టర్స్. చివరికి జగన్మోహన్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే డిఓపీటీలో ట్రై చేసాము, కామన్ క్యాడర్ ఏమీ చేయలేని పరిస్థితి, డిఓపీటీలో ఎంటర్ చేసాము, మీరు కొద్ది కాలం ఆగండి, మీరు బిఎస్ఎన్ఎల్ అవుతుంది అవగానే అప్పుడు మన చేతుల్లోకి వస్తుంది, మనం చేద్దాం అన్నది. అది అనుకో. మనతో పాటు పిఎన్టీ వాళ్ళు కూడా ఉన్నారు, పోస్టులు వాళ్ళు చాలా కష్టపడ్డారు, ధర్నాలకు వచ్చారు ఢిల్లీలో, కలకట్టా, తర్వాత ఎంతో ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎంపీలు పట్టుకున్నారు, ఏవో చేశారు, కానీ వాళ్ళకి మటుకు ఏమీ జరగలేదు.
మనకి దైవ సహాయం అది బిఎస్ఎన్ఎల్గా మారడం ప్రమోషన్ పాలసీలో మనం ఇక్కడ ఒక విషయం చెప్పాలి మన గురించి ఒక 70 మంది ఎంపీలు 70 మంది ఎంపీలు లెటర్స్ రాశారు. రాసిన అందులో సుష్మా స్వరాజ్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. వాడు కూడా చాలా హెల్ప్ చేశారు. అనంతకుమార్ కూడా మూర్తి ఎంబీబీఎస్ మూర్తి గారు, ఆల్ ఇండియా రాజశేఖర్ ఆర్ఎస్ నాయర్, కేపీ నాయర్, అందరూ ఆన్లైన్ అంతా ముందదిలో ఉంటే ఏవో మొత్తానికి చాప్రా అని చెప్పి డీడీజీ పర్సన్ ఉండేవారు. ఆ చాప్రా గారే 1 month లో రిటైర్ అయిపోతారు అనగా ఆయన సంతకం పెట్టి మెర్జింగ్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 మెర్జింగ్ ఇవన్నీ ఇచ్చి ఆయన మెంబర్ సర్వీసెస్ చేసినట్టున్నారు కదా. మెంబర్ సర్వీసెస్ సో మనకి రిటైర్మెంట్ అయ్యి మనం ఉండేంత వరకు ఎవరిని మనం మర్చిపోకూడదు. అలానే మన ఈ క్యాడర్ లో ఈ షార్ట్ హ్యాండ్ ఇంట్రడ్యూస్ చేసింది సార్ ఐజాక్ న్యూటన్. ఆయన కూడా మనం ఎంతో ధ్యానించుకోవాలి. ఆయన రోజు ఏలూరులో భాస్కర్ రావు ఫంక్షన్ కూడా చేశారు. అంటే 4వ తారీఖు పుట్టినరోజు ఏదో రోజు చేస్తే బాగుంటుంది అనుకున్నారు. కుదరలేదు. నెక్స్ట్ ఏంటంటే అందరికి కూడా రివిజన్ వస్తుందా రాదా, కొత్త ఫైనాన్స్ బిల్లో డిఎల్ కూడా వస్తాయా రావా అనే ఒక సిచ్యువేషన్ లో ఉన్నాం మనం ఇప్పుడు. కొత్త ఫైనాన్స్ బిల్ 2025 రివిజన్ పెన్షన్ రాదు, డిఏ రాదు, ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. ఇంకా అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది. మన శ్యామ్ సుందర్ గారు దాని మీద కొద్దిగా వివరిస్తారు ఆయన. లెట్ us see what he tells us. దాని గురించి నిన్న అసోసియేషన్స్, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్స్, అట్లాగే సర్వీస్ అసోసియేషన్స్ కూడా తర్వాత మనకు యాక్చువల్గా క్యాట్లో గెలిచాము. డీలింగ్ చేసేసి బిఎస్ఎన్ఎల్తో 7th పే కమిషన్ ఏదైతే ఉందో అదే ఫిట్మెంట్ ఇచ్చి ఐడిఎస్సిటీలో డిఫరెన్స్ ఎంత ఉందో కాస్త తగ్గించి మాకు సెంట్రల్ సిపిసినే రికమెండేషన్సే మాకు ఫ్యూచర్లో కూడా పెన్షనర్స్ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్కి వర్తించేలా మాకు చేయాలి అంటే క్యాట్ ఢిల్లీ సెంట్రల్ ట్రైబ్యునల్ ఢిల్లీలో మనకు ఫేవరబుల్గా వచ్చింది. కాకపోతే డిఓటి వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు మనకు మినిస్టర్, రైల్వే మినిస్టర్ ఉన్నారు వైష్ణవ్, ఆయన ఎన్నిసార్లు నేను చేస్తాను అన్నాడు. తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, ఆయన రైల్వేస్కి వెళ్ళిపోయాడు. ఇక డిఓటి వాళ్ళు ఎవరు చేయలేదు. వాళ్ళు అపీల్కి వెళ్ళారు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుకి. ఢిల్లీ హైకోర్టులో వాళ్ళు ఎన్ని రకాలుగా వాయిదాలు తీసుకున్నారు. జడ్జెస్ కూడా వాళ్ళ కోపం వచ్చేంత కూడా వాయిదాలు తీసుకున్నారు. చివరికి అక్కడ కూడా మనకు ఫేవరబుల్గా వచ్చే పరిస్థితుల్లో జడ్జెస్ చెప్పారు, మీ డిఓటి ఆఫీస్ అని అడగండి, 7th సిపిసి వీళ్ళకి ఇస్తారా లేదా, దట్ ఈస్ ఫైనల్. మేము ఇచ్చేదో మేము ఇస్తాం. ఫ్రమ్ అవర్ సైడ్ దే డిజర్వ్ ఇట్. పెన్షన్ రివిజన్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ పే కమిషన్స్ రికమెండేషన్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమి ఇస్తున్నారు అదే ఇవ్వాలని. వాళ్ళు లాయర్ వెళ్ళి కాస్త టైం తీసుకున్నాడు. సార్ 2 days టైం ఇవ్వండి చెప్తానని. తర్వాత వచ్చి డిఓటి ఇష్టపడలేదు సార్, దే ఆర్ నాట్ కోఆపరేటింగ్, మేము ఇవ్వము అన్నారు. మేము ఇవ్వము అంటే ఆ జడ్జి పాపం ఏదో ట్రాన్స్ఫర్ మీద ఏదో వెళ్ళాడు ఒక జడ్జి. ఇంకో బెంచ్కి వేశారు. ఇంకో బెంచ్కి వేస్తే నిన్న 9వ తారీఖు హీరింగ్ ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, బాబు ఈ కేసు పాత బెంచ్కే రివర్ట్ చేద్దాం, మళ్ళీ మేము ఎక్కడ చదువుతాం, ఆల్రెడీ హీరింగ్ అయిపోయింది కదా, ఆర్గ్యుమెంట్స్ చాలా కూలంకుషంగా డీటెయిల్గా అయింది, సో దానికే రివర్ట్ చేసేయండి అన్నారు. వాడంటే అయ్యో ఈ కేసు మేము తీసుకుంటే ఇప్పుడు ఎక్కడుందంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర ఉంది. ఆయన మరి ఎవరికి అలాట్ చేస్తారు అవి వచ్చేవాళ్ళు, ఎందుకంటే టోటల్గా ప్లీడింగ్స్ అన్ని ఆర్గ్యుమెంట్స్ అన్ని మనకు ఫేవరబుల్గా ఉన్నాయి. సార్ డిఓటి ఎందుకు ఇట్లా ఉంది, మన వాళ్ళు మనకి ఎందుకు ఇట్లా? అదే వచ్చింది. డిఓటి ఏమంటుందంటే బిఎస్ఎన్ఎల్ అయిన తర్వాత
వాళ్ళకి ఎక్కువ వస్తుంది సార్ మాకంటే. ఒక జడ్జి అడిగాడు, ఇక్కడ మనం అడిగేది క్యాట్లో ఎవరికి ఎక్కువ వస్తుంది ఎవరికి తక్కువ వస్తుందని కాదు కదా ఈ కేసు రక్షణ డివిజన్ అవ్వాలా లేదా. అందుకని ఆ డైరెక్టర్ వచ్చాడు, ఒక డైరెక్టర్ పిలిపించాడు. నీకు ఎవరిచ్చాడా డైరెక్టర్ పోస్ట్ అన్నాడు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఇక్కడ మనం లీడింగ్స్ దేని మీద జరుగుతున్నాయి? నీకంటే 10 రూపాయలు వాళ్ళకి ఎక్కువ, వాళ్ళకి ఇస్తే నీకేంటి పోయేది? వాళ్ళు ఇదే అన్నారు. అసలు ఎట్లా డైరెక్టర్ కామన్ సెన్స్ లేదు? ఏ కేసు ప్లీట్ చేస్తున్నాను వాళ్ళ లాయర్స్ పట్టుకొని మీరేం వాళ్ళకు అడ్వైస్ చేయలేదా? ఇవ్వటి వాళ్ళకు ఏది మాట్లాడాలి, ఎవరు వేస్టింగ్ అవర్ టైం అన్నాడు. క్యాట్లో వాళ్ళు మన ఫేవరబుల్గా ఇచ్చారు. వాళ్ళు మళ్ళా మన వాళ్ళు మినిస్టర్ని కలిశారు, ఎంతోమందిని కలిశారు. ఎంతైనా కూడా అది లింగరంగా అవుతానే ఉంది. ఇప్పుడు హైకోర్టులో ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ ఉంది. తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్తారు. ఛాన్స్ కాదు, వెళ్తారు. మనం కనుక గెలిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ వ్యాలిడేషన్ యాక్ట్ని అమల్లోకి తీసుకొస్తారు. అసలు మీకు దీన్ని ఈ కేసు తీసుకునే హక్కే లేదు. ఎస్ఆర్టీ ఐఏఎస్ వాళ్ళందరికీ ఇదే చెప్పారు. సుప్రీంకోర్టు ఫైనల్గా వాళ్ళ ఫేవరబుల్గా ఇవ్వబోయే సమయంలో ఈ వ్యాలిడేషన్ యాక్ట్ తీసుకొచ్చి అసలు ఈ కేసు మీ పరిధిలోకి రాదు, కేసు డిస్మిస్ చేయండి, డిస్మిస్ చేసేసారు. మంది కూడా అట్లాగే అవుతుంది. ఈలోపు ఏమైందంటే నాన్ ఎగ్జిక్యూటివ్స్, వర్కింగ్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు వేజ్ రివిజన్ అనేది ఒకటి ఇంకా అవ్వలేదు. వాళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు, ఫైనలైజ్ అయిందని ఫైనలైజ్ 5% ఫిట్మెంట్ ఇస్తామని. ఇప్పుడు ఫైలు జస్ట్ నిన్నే సిఎండి దగ్గరికి వెళ్ళిందట. మరి అది వాళ్ళు ఇంకోటి పెట్టారు నాన్ ఎగ్జిక్యూటివ్స్ 5% subject to the fitment given to the executives. If they are given more than 5%, we should give that. If they are given less than 5%, we don't matter. We want 5%. We are satisfied అని. అది నిన్న సిఎండి దగ్గరికి వెళ్ళింది కదా, ఇంకో 1 వీక్లో బయటికి రావచ్చు అంటున్నారు. అది వస్తే మనకు వచ్చే ఛాన్స్ ఉంది. అది వస్తే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. అంటే మళ్ళా మనం ఫైట్ చేయాలి. మనకి ఇప్పుడు ఇక్కడ కాంట్రడిక్టరీ అవుతుంది. గ్యారెంటీగా చెప్పలేదు, ఎందుకంటే మనము అది రావట్లేదని మనం సిపిసి ఇవ్వమని చెప్పి మనం వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ మనం రివర్ట్ అవ్వడం అనేది కష్టం. కాస్త టైం పడుతుంది. విత్డ్రా కేసు అంటే ఇంత ఎఫర్ట్స్ చేసిందంతా పోతుంది. వాట్ అబౌట్ దిస్ ఫైనాన్స్ బిల్ 2025? ఫైనాన్స్ బిల్ 2025 ఏంటంటే వాళ్ళు చెప్పింది సర్వీస్లో ఉన్న వాళ్ళకంటే పెన్షనర్స్కి ఇచ్చే పెన్షనే ఎక్కువ. ఇట్లా కనుక చేసుకుంటూ పోతే ఒకనాడు మనకు మిగిలేదు పెన్షనర్స్, వాళ్ళ పెన్షన్ డబ్బంతా దీనికే సరిపోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. మనం వేరే ఓట్ల కోసం సంక్షేమ పథకాలు చేయలేం, డెవలప్మెంట్ చేయలేం అని గవర్నమెంట్కి అడ్వైజ్ ఇచ్చారు. పెన్షన్ కార్పస్ ఫండ్ 10 lakh crores ఉంది కదా, అది వేరే వాళ్ళు, మనది గవర్నమెంట్ డైరెక్ట్ గా ఇస్తుంది. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి కొన్ని పిఎస్సీలకు వాళ్లకు ఫండ్ ఉంది. ఆ ఫండ్ పెన్షన్ ఫండ్ అది నడుస్తుంటది, వాళ్ళకి అందులో నుంచి పెన్షన్ ఇస్తుంటారు. మనది మాత్రం కన్సాలిడేట్. ప్రతి దేశంలోనూ ఈ కొత్త బిల్ ఏంటంటే ఇప్పుడు రిటైర్ అయిన వాడికి, ఈ రోజు రిటైర్ అయిన వాడికి బేసిక్ ఎంత ఉందో దాని ప్రకారం పెన్షన్ వస్తుంది. పాతవాడు ఎప్పుడు రిటైర్ అయినాడో ఆ బేసిక్ ఏముందో దాని ప్రకారం వస్తుంది. సో ప్రోగ్రెసివ్ గా ఎప్పుడెప్పుడు రిటైర్ అయితే అప్పుడప్పుడు అంత ఏమైతే ఉందో అది ఇస్తారు. ఈ 8th పే కమిషన్ లో సర్వింగ్ వాళ్ళకు కూడా ప్రాబ్లం. 7th పే కమిషన్ లో రిటైర్ అయిన వాళ్లకు 8th పే కమిషన్ వర్తించదు. నువ్వు ఏ పే కమిషన్ లో రిటైర్ అవుతావో ఆ రికమెండేషన్స్ నీకు వస్తాయి. ఆ ఫార్ములాలోనే మీరు పెన్షన్ తీసుకోవాలి. ఇప్పుడు పెన్షన్ ఎవరికి తక్కువ రావటం లేదు, మేము ఇస్తున్నాము. మీరు యువర్ డ్రాయింగ్ డిఏ ఆల్సో ₹1 తక్కువ రాదు. దట్ ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్ అని ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. అంటే అర్థం ఏంటి, ₹1 ఎక్కువ కూడా ఇవ్వను. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది ఇట్లా నడిస్తే చాలు. డబ్బులు సరిపోకపోవచ్చు ఇంక 10 రోజుల తర్వాత. అది అంటే ఉండొచ్చు,
మనం ఉంటాం లేదు తెలీదు 25 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షనర్స్ అది వర్తిస్తుంది. ఇట్ మే బి ఆడ్ ఆర్ అవుట్ ఆఫ్ ది ప్లేస్ అనుకోవచ్చు. టర్కీలో ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే పెన్షనర్స్ హ్యావ్ గివెన్ అల్టిమేటమ్ టు గవర్నమెంట్ దట్ విల్ మ్యారీ యంగ్ గర్ల్స్. We marry young girls so the pension will continue forever. అది కూడా తీసేస్తారు. పెన్షన్ అనే ఇదే లేదు. మీ అందరికి ఏదైనా స్లాబ్ సమ్ అమౌంట్ ఇచ్చేసి పెన్షన్ స్టాప్ చేస్తాం అనేది ఒక 25-30 years తర్వాత కూడా రావచ్చు అని So now we start our program. గౌరవించుకోవడం ఆ కార్యక్రమం పాట నాటి కొలువు ఒక కళ, కళ కాదు పదవి విరమణ. ముందుగానే పదవి పోతే పోయి గెలుచుటెల. ఆనాటి కొలువు ఒక కళ, కళ కాదు పదవి విరమణ. ఆనందమొసగును ఇలా ఆనాటి కొలువు ఒక కళ. సార్ శ్రీనివాస్ సార్ మైక్ ఉందా? మైక్ ఉంది. మైక్ మీరే మేడం. ఇప్పుడు ముందు మైక్ మీరే. పాట పాడండి. పాట పాడండి. తీసి అందరం ఇట్లా పెడతాం హాయ్ అనుకుంటా. 2 minutes వస్తుంది. అన్ని మీటింగ్స్ లో శాస్త్రి గారు వెల్కమ్ వెల్కమ్. పర్లేదు మీరు తెలిసిన మీకు యాక్టివిటీస్ బోర్డు ఉంటాయి కదా. నేను మీకు ఏదో ఇదే కదా నిర్ణయం ఎక్కడే కదా. అదే ధర్నాలు ముగ్గురు డైరెక్ట్ ఉండేవాడు వరంగల్.
మనం 7 years తర్వాత 8 years తర్వాత కలుస్తున్నాం. వేరే ఉంటావు కదా ఉంటావు కనుక మేడం మిమ్మల్ని మేడం మీరు వీళ్ళ నరేందర్ సార్ చాలా వచ్చిన తర్వాత మేడం ఉన్నప్పుడు పరిచయ కార్యక్రమం నార్త్ లో ఉన్నారు కదా పరిచయ కార్యక్రమం వరంగల్లో రెడ్డి పని చేసేవాడు ముగ్గురు ఉండేవాడు. మేడం మీకు తెలుసు చెంగారెడ్డి మేడం తెలుసు గ్రూప్ లో పెట్టారు. మేడం సార్ మేడం అనేది పెట్టదు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇలాంటి వాళ్ళకి. చెట్టు మీద ఉండేది.